మాజీ మంత్రి పేర్ని నాని రెచ్చిపోయారు. మచిలీపట్నం పోలీస్ స్టేషన్లో సీఐతో వాగ్వాదానికి దిగారు. ఇటీవల పేర్ని నాని నేతృత్వంలో వైసీపీ శ్రేణులు మెడికల్ కాలేజీ వద్ద నిరసన చేపట్టారు. అనుమతి లేకుండా నిరసన కార్యక్రమం చేపట్టడంతో పేర్ని నానితో పాటు 400 మందికి పోలీసులు 41A నోటీసులు ఇచ్చారు. పోలీసుల నోటీసులకు సమాధానం ఇవ్వొద్దని వైసీపీ నగర అధ్యక్షుడు మేకల సుబ్బన్న పార్టీ వాట్సాప్ గ్రూప్లో పోస్టు చేశారు. కేసు విచారణలో భాగంగా సుబ్బన్నను పోలీసులు స్టేషన్కు పిలిపించారు. విషయం తెలుసుకున్న పేర్ని నాని కార్యకర్తలతో కలిసి పోలీస్ స్టేషన్కు చేరుకొని ఆర్పేట సీఐతో వాగ్వివాదానికి దిగారు. పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. పేర్ని నాని వ్యవహార శైలితో విస్తుపోయిన పోలీసులు స్టేషన్ నుంచి వెళ్లిపోవాలని సూచించారు. తీసుకుంటారా? రోజు స్టేషన్ వస్తారా? చేస్తారా? అబద్ధం ఎందుకు వచ్చాడు అందుకు వచ్చాడని మాట్లాడతారు. నీ చాపలేదు ఉరే సుబ్బని నువ్వేం చేయగలవు? ఏం ఉరేస్తావేంటి? ఏం చేయగలవు అంట? ఉరేయగలవా? ధర్నా కేసు వచ్చిన దాంట్లో పార్టీ 1 నోటీస్ కంప్లైంట్ చేయడం వల్ల మిమ్మల్ని వచ్చేసి కోర్టు పెడతారు. మాకున్నది అది నా కంప్లైంట్ ఇచ్చిన డేట్ రోజు నేను వచ్చా. స్టేషన్ ఎవరు లేరండి. మొత్తం తీసుకున్న తర్వాత నేను మీరు ఇచ్చిన డేట్ రోజు నేను వచ్చా. స్టేషన్ ఎవరు లేరండి. స్టేషన్ లో మీరు రాగానే నేను ఫోన్ చేస్తానని అన్నారు. నేను వెళ్ళిపోయా. మార్చల్ రోజు ఎస్ఐ గారికి ఫోన్ చేశా. నేను అందరు కలిపి తీసుకుంటారా సార్? అందరు కలిపి వద్దామంటే సార్ ఒక పని చేయండి సార్, మీరు ఎవరెవరికైతే నోటీసులు ఇచ్చారో అందరూ లిస్ట్ ఇవ్వండి, అందరం కలిపి ఒకరే వస్తామని నేను చెప్పిన మాట ఆధార్ కార్డు కానీ ఫోటో కనిపోద్దని వాయిస్ కంప్లీట్ చేశారండి. ఆయన దాని మీద అతను అసలు ఫోటో పెట్టడం దయచేసి మీరు ఏమంటే ముట్టడలాగా రావడం బాగుంది. తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొని రమ్మంటే వచ్చాడు. 400 మందికి నోటీస్ ఇవ్వడం అంటే పోలీసులకు ఇదే ఉద్యోగం అవుతుంది. ఇక లా అండ్ ఆర్డర్ చుట్టం ఉండదు. మీరు ఎవరో లిస్ట్ ఇవ్వండి, అందరూ వచ్చేసి సంతకాలు పెడతారని చెప్పామంటే సంతకాలు పెడుతున్నాం. దానిలో మా పట్టణాధ్యక్షుడు అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మచిలీపట్నం పట్టణాధ్యక్షుడు అయిన సుబ్బన్న నోటీస్ తీసుకుని ఇప్పుడు 4 సార్లు పోలీస్ స్టేషన్కి వచ్చాడు. ఆ కన్సర్న్ సబ్ ఇన్స్పెక్టర్ గారితో చర్చించాడు. ఏమండి ఎప్పుడు రమ్మంటారు? అందరం వస్తామని చెప్పని ఆయన చెప్తానని చెప్పి చెప్తున్నారు. కానీ ఇంతవరకు వారు చెప్పలేదు. చెప్పకపోగా ఇవాళ సడన్గా మా నోటీసు తీసుకుని కూడా చట్టాన్ని ధిక్కరించి మాకు వచ్చి కంప్లై చేయలేదు కాబట్టి అని చెప్పని పొద్దున్నే నిన్నటి నుంచి కవర్ చేస్తున్నారు. ఒకసారి మాట్లాడాలరా, ఒకసారి పర్సనల్గా మాట్లాడాలరా అని చెప్తున్నారు. ఈ కేసు స్టేషన్కి సంబంధం లేనటువంటి ఒక సిఐ గారు రా ఒకసారి నీతో పర్సనల్గా మాట్లాడాలంటే ఏంటి పర్సనల్గా మాట్లాడాలంటే ఏమన్నా మా పిల్లకి ఏమైనా సంబంధం చూస్తున్నాడా, లేకపోతే మా మేనగోళ్ళ పెళ్ళికి ఏమైనా సాయం చేస్తాడా, ఏంటి ఎందుకు అని వెళ్ళాడు. ఈయన వెళ్తే కూర్చోబెట్టి పై ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళి కూర్చుని మాట్లాడుకుంటున్నారు. గంటలు అవుతున్నాయి. ఇంట్లో ఆడవాళ్ళు ఫోన్ చేస్తున్నారు, భార్య పిల్లలు. మా నాన్న పొద్దున్నే సీఏ గారు ఫోన్ చేస్తే వెళ్ళాడు, ఇంతవరకు రావట్లేదు. స్టేషన్కి వచ్చి ఏంటండి అంటే మేము పలానా కేసులో మేము రమ్మంటే రాలేదు, 41 నోటీస్ ఇచ్చాం, మా నోటీసుని ధిక్కరించాడు కాబట్టి మేము అరెస్ట్ చేస్తామని చెప్పని తీసుకున్నారు. మేము వచ్చి అడుగుతుంటే పోలీసు మీద గట్టిగా మాట్లాడతారా అంటే వాళ్ళు ఏమైనా మాట్లాడచ్చు, వాళ్ళు మమ్మల్ని బెదిరించవచ్చు, చట్టాన్ని ఇష్టం వచ్చినట్టు